ఓం శాంతి 18/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు భూమిపైనున్న చైతన్య నక్షత్రాలు. మీరు మొత్తం విశ్వానికి వెలుగునివ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీ శరీరాన్ని శివబాబా కంచనంగా, స్వర్ణిమంగా ఎలా తయారు చేస్తారు? జవాబు: బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానము అనే పాలను త్రాగించి మీ శరీరాన్ని కంచనంగా చేస్తారు. అందువలన త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అని వారిని మహిమ చేస్తూ పాడతారు. ఇప్పుడు మీరు బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానము అనే పాలను త్రాగుతున్నారు. దీని ద్వారా మీ పాపమంతా సమాప్తమైపోతుంది, కాంచనంగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. ఆకాశంలోని నక్షత్రాల వలె పిల్లలైన మిమ్ములను కూడా ఈ భూమిపైనున్న చైతన్య నక్షత్రాలు అని కీర్తిస్తారు. వాటిని కూడా నక్షత్ర దేవతలు అని అంటారు. అవేమి దేవతలు కావు. కావున మీరు వాటికంటే మహాశక్తివంతులు. ఎందుకంటే నక్షత్రాలైన మీరు మొత్తం విశ్వానికంతా వెలుగునిస్తారు. దేవతలుగా అయ్యేవారు మీరే. మీరే ఉత్థానం అవుతారు, మీరే పతనం అవుతారు. అవి భూమికి వెలుతురునిస్తాయి, ఈ మండపం లాంటి భూమికి. వాటిని దేవతలని అనరు. మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వానికంతా వెలుగునిచ్చేవారు. ఇప్పుడు విశ్వం అంతటా ఘోరమైన అంధకారం ఉంది, పతితులై పడి ఉన్నారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలను దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. మనుష్యులు అందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుడిని కూడా దేవత అనేస్తారు. అక్కడక్కడ సూర్యుని జెండాను కూడా పెడతారు. స్వయాన్ని సూర్యవంశస్థులమని కూడా చెప్పుకుంటారు. వాస్తవానికి సూర్యవంశస్థులు మీరే కదా. కావున తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. భారతదేశంలోనే ఘోరమైన అంధకారం అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలోనే మళ్ళీ వెలుగు రావాలి. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞానంలో నిద్రపోయారు. తండ్రి వచ్చి మళ్ళీ మేల్కొల్పుతున్నారు. డ్రామా ప్రణాళిక అనుసారంగా కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో మళ్ళీ వస్తానని తండ్రి అంటారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఏ శాస్త్రాలలోనూ లేదు. ఈ యుగమును పిల్లలైన మీరే ఇప్పుడు తెలుసుకున్నారు. నక్షత్రాలుగా ఉన్న మీరే దేవతలుగా అవుతారు. నక్షత్ర దేవతాయ నమః అని మిమ్మల్నే అంటారు. మీరు ఇప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. అక్కడ మీరు పూజ్యులుగా అవుతారు స్వర్గంలో. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. దీనిని ఆత్మిక చదువు అని అంటారు. ఇక్కడ ఎప్పుడు ఎవ్వరికి యుద్ధం జరగదు. టీచరు సాధారణంగా చదివిస్తారు, పిల్లలు కూడా సాధారణంగా చదువుకుంటారు. ఇక్కడ ఎప్పటికీ కొట్లాట అనే విషయమే ఉండదు. ఇతడు నేను భగవంతుడను అని చెప్పడు బ్రహ్మబాబా. చదివించేవారు నిరాకార శివబాబా అని పిల్లలైన మీకు కూడా తెలుసు. వారికి తమదే అయిన శరీరము లేదు. శివబాబాకు నేను బ్రహ్మరథాన్ని, శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను అని అంటారు. భగీరథుడు అని కూడా ఎందుకంటారు బ్రహ్మను? ఎందుకంటే ఇతడు అత్యంత భాగ్యశాలి రథం. ఇతడే మళ్ళీ విశ్వానికి అధికారిగా అవుతాడు, శ్రీకృష్ణుడుగా, శ్రీనారాయణుడిగా. కనుక ఇతడు భగీరథుడే కదా. కావున ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. ఇది అన్నింటికంటే గొప్ప చదువు. ప్రపంచంలో ఎక్కడ చూసినా అసత్యమే అసత్యం ఉంది కదా. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు అనే నానుడి కూడా ఉంది కదా. ఈ రోజుల్లో అనేక రకాలైన భగవంతులు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతుడను అని పిలిపించుకునే విషయాన్ని వదిలేయండి. రాయి రప్పలను కూడా భగవంతుడు అనేస్తారు. భగవంతుడిని ఎంతగా భ్రమింపచేస్తారు. లౌకిక తండ్రి పిల్లలకు అర్థం చేయించిన విధంగా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కానీ లౌకికంలో ఆ తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా తానే ఉండడు. మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. తర్వాత కొద్దిగా పెరిగితే చదివించేందుకు టీచర్ కావాలి. 60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే ఒక్కరే. తండ్రి, టీచరు, సద్గురువుగా కూడా ఉన్నారు. నేను ఆత్మలైన మీకు తండ్రినని అంటారు. చదువుకునేది కూడా ఆత్మనే. ఆత్మని అంటారు. ఇక శరీరాలకైతే అనేక పేర్లు ఉన్నాయి.
ఇది బేహద్దు నాటకము అని గుర్తుంచుకోండి. తయారు చేయబడి తయారవుతూ ఉంది, క్రొత్తది ఏమీ కాదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా తిరుగుతూనే ఉంటుంది. ఆత్మలు పాత్రధారులు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మన ఇల్లైనా పరంధామంలో ఉండేవారం. మళ్ళీ బేహద్దు పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తామని చెప్తారు. తండ్రి అయితే సదా అక్కడే ఉంటారు, పరంధామంలోనే. వారు పునర్జన్మలలోకి రారు. మీకు ఇప్పుడు రచయిత అయిన తండ్రి తమ పరిచయాన్ని మరియు రచన యొక్క సారమంతా వినిపిస్తారు. మిమ్ములను స్వదర్శన చక్రధారి పిల్లలని అంటారు. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే వారు విష్ణువును స్వదర్శన చక్రధారి అని భావిస్తారు. మరి మానవులను అలా ఎందుకు అంటారని అనుకుంటారు. ఇది మీకు తెలుసు, శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మానవులే, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయినా మానవులుగానే ఉన్నారు. మళ్ళీ దేవతలుగా అయినప్పుడు కూడా మనుష్యులుగానే ఉంటారు, కానీ గుణాలు మారిపోతాయి. రావణుడు వస్తే మీ గుణాలు ఎంతగానో చెడిపోతాయి. సత్యుగంలో ఈ వికారాలు ఉండనే ఉండవు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమర కథను వినిపిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్ని కథలు విని ఉంటారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించాడు అని అంటారు. ఇప్పుడు వారికి శంకరుడు వినిపిస్తాడు కదా. శివుడు ఎలా వినిపిస్తాడు? వినేందుకు అనేక మంది మనుషులు వెళ్తారు. భక్తి మార్గంలోని ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి చెడ్డది అని తండ్రి చెప్పరు. అనాదిగా ఉన్న డ్రామాను అర్థం చేయించడం జరుగుతుంది. మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయం. భగవాను వాచ మన్మనాభవ. దీని అర్థం ఏమిటో తండ్రి వచ్చి ఇతడి నోటి ద్వారా వినిపిస్తున్నారు కనుక ఇది గోముఖము. త్వమేవ మాతశ్చ పిత అని వారిని అంటారు అని కూడా అర్థం చేయించారు. కావున ఈ మాత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తు తీసుకున్నారు. ఇతడి నోటి ద్వారా పిల్లలైన మీకు జ్ఞానము అనే పాలను త్రాపించినప్పుడు మీ పాపాలన్నీ భస్మమై మీ ఆత్మ కంచనంగా అవుతుంది అని శివబాబా చెప్తున్నారు. కనుక శరీరం కూడా కంచనమైనది లభిస్తుంది. ఆత్మలు పూర్తి స్వచ్ఛంగా పవిత్రంగా కంచనంగా అవుతాయి. తర్వాత నెమ్మదిగా మెట్లు దిగుతారు. ఆత్మలైన మీరందరూ కంచనంగా ఉండేవారు, శరీరాలు కూడా కంచనంగా ఉండేవి. తర్వాత మళ్ళీ మీరు డ్రామా అనుసారం 84 జన్మల చక్రంలో వచ్చాము అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు కంచనంగా లేరు. ఇప్పుడైతే కేవలము 9 క్యారెట్ల బంగారని అంటారు. బంగారం కొద్ది శాతం మాత్రమే మిగిలి ఉంది. ఒకేసారి ప్రాయలోపం అవ్వదు, ఎంతో కొంత శాంతి ఉంటుంది. తండ్రి దీని గుర్తును కూడా తెలిపించారు. లక్ష్మీనారాయణది నంబర్ 1 చిత్రము ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది. తండ్రి పరిచయం కూడా వచ్చేసింది. భలే, ఇప్పుడు మీ ఆత్మ పూర్తి కంచనంగా అవ్వకపోయినా తండ్రి పరిచయం అయితే బుద్ధిలో ఉంది కదా. కంచనంగా ఏ యుక్తిని తెలుపుతారు. ఆత్మలో చేరిన మురికిని ఎలా తొలగించాలి, దాని కొరకు స్మృతి యాత్ర చేయాలి. దీనిని యుద్ధ మైదానం అని అంటారు. ప్రతి ఒక్కరు యుద్ధ మైదానంలో స్వతంత్ర సిపాయిలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత కావాలో అంత పురుషార్థం చేయండి. పురుషార్థం చేయడం విద్యార్థుల పని. ఎక్కడికి వెళ్ళినా మన్మనాభవని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉండండి. శివబాబా స్మృతి ఉందా అని ఒకరికొకరు సూచన ఇచ్చుకోవాలి. తండ్రి చెప్పే చదువు సైగలతో కూడినది, అందుకే శరీరము క్షణంలో కంచనమైపోతుంది అని. విశ్వానికి అధికారులుగా తయారు చేస్తానని తండ్రి అంటారు. తండ్రికి పిల్లలుగా అయినారు అంటే విశ్వానికి అధికారులుగా అయినట్లే. తర్వాత విశ్వంలో చక్రవర్తులుగా ఉంటారు. అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. పోతే క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఇది యథార్థం కదా. పురుషార్థం చేయడం ప్రతి ఒక్కరి పైన ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది. సతో ప్రధానంగా ఈ సతో ప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఎన్నిసార్లు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు అంతము కాదు. తండ్రి వచ్చి ఎంత బాగా అర్థం చేయిస్తారు. నేను కల్పకల్పము వస్తాను, పిల్లలైన మీరే నన్ను ఈ చీచీ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఏమని ఆహ్వానిస్తారు? మేము పతితమైపోయాము, మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని ఆహ్వానిస్తారు. ఆహా,
ఏం మీ ఆహ్వానం? మమ్ములను శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్ళండి అని అంటారు. కావున నేను మీకు విధేయుడైన సేవాదారిని. ఇది కూడా డ్రామా ఆట. మీరు కల్పకల్పం అదే చదువు చదువుకుంటూ ఉన్నారు, పాత్ర చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసు. ఆత్మయే పాత్ర చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్న తండ్రి ఆత్మలనే చూస్తారు, నక్షత్రాలను చూస్తారు. ఆత్మ ఎంత చిన్న నక్షత్రంగా ఉంది. ఆత్మలు నక్షత్రాల వలె మినుకు మినుకుమని మెరుస్తూ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు చాలా మెరుస్తూ ఉంటాయి, కొన్ని తక్కువగా మెరుస్తాయి, కొన్ని చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. మీరు కూడా యోగ బలము ద్వారా బాగా పవిత్రంగా అయితే మెరుస్తూ ఉంటారు. పిల్లలలో మంచి నక్షత్రాలుగా ఉన్న వారికి పుష్పాలు ఇవ్వండి అని బాబా కూడా చెప్తారు. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. కొందరు చాలా చురుకుగా ఉంటారు, కొందరు చాలా డీలాగా ఉంటారు. ఈ నక్షత్రాలను దేవతలని అనజాలరు. మీరు కూడా మానవులే, కానీ మీ ఆత్మను తండ్రి పవిత్రంగా చేసి విశ్వాధికారులుగా చేస్తారు. తండ్రి వారసత్వంగా ఎంతటి శక్తిని ఇస్తారు. తండ్రి సర్వశక్తివంతులు కదా. పిల్లలైన మీకు ఎంత శక్తిని ఇస్తానని తండ్రి చెప్తారు. శివబాబా, మీరు మమ్ములను చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అని పాడతారు కదా. వాహ్! ఈ విధంగా ఎవ్వరూ తయారు చెయ్యరు. చదువు సంపాదనకు ఆధారం కదా. ఆకాశము మరియు భూమి అంతా మీదైపోతుంది, ఎవ్వరూ దోచుకోలేరు. దానిని స్థిరమైన రాజ్యం అని అంటారు. ఎవ్వరూ ఖండించలేరు, ఎవ్వరూ కాల్చలేరు. అలాంటి తండ్రి శ్రీమతమును అనుసరించాలి కదా. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం చేయాలి. పిల్లలు మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తారు. ఈ చిత్రాలు మొదలైన వాటి ద్వారా తోటి వారికి అర్థం చేయించాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏ చిత్రాలు కావాలి అంటే అవి భలే తయారు చేయండి, అందరి బుద్ధి పనిచేస్తుంది. మానవుల కళ్యాణం కొరకే ఇవి తయారు చేయబడతాయి. సేవా కేంద్రానికి ఎప్పుడైనా ఎవరైనా వస్తూనే ఉంటారని మీకు తెలుసు. వారంతట వారే వచ్చి ఈ మిఠాయిని తీసుకుని, యుక్తిని, జ్ఞాన మిఠాయిని ఆలోచించండి. మిఠాయి బాగుంటే అడ్వర్టైజ్ అయిపోతుంది. అందుకు ఒకరికొకరు ఫలానా దుకాణానికి వెళ్ళండి అని చెప్పుకుంటారు. ఇది చాలా మంచి నంబర్ 1 మిఠాయి. ఇలాంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకరు చూసి వెళ్తే ఇతరులకు కూడా వినిపిస్తారు. మొత్తము భారతదేశం అంతా బంగారు యుగానికి ఎలా రావాలని ఆలోచిస్తారు. దాని కొరకు ఎన్నో విధాలుగా అర్థం చేయిస్తారు. కానీ రాతి బుద్ధి కలవారైనందున కష్టపడవలసి ఉంటుంది కదా. వేటాడడం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. మొదట చిన్న వేటను నేర్చుకుంటారు. పెద్ద వేటను వేటాడేందుకు శక్తి కావాలి కదా. ఎంత గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు ఉన్నారు. వేటాడేదంటే వారిని జ్ఞానంలోకి తీసుకురావడం. వేద శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుకున్నారు. తమను తాము ఎంత గొప్ప అథారిటీగా భావిస్తారు. బెనారస్లో వారికి ఎంత పెద్ద పెద్ద బిరుదులు లభిస్తాయి. అందుకే బాబా మొదట బెనారస్ను, కాశీని ముట్టడించే సేవా ప్రణాళికను తయారు చేయండి అని అంటారు. గొప్పవారు చెప్పినప్పుడే ఎవరైనా వింటారు. చిన్నవారి మాటలను ఎవ్వరూ వినరు. స్వయాన్ని శాస్త్రాల అథారిటీ అనుకునే పెద్ద పులులకు అర్థం చేయించాలి. ఎంత పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు. శివబాబాకు కూడా ఇన్ని బిరుదులు లేవు. ఇప్పుడు ఇది భక్తి మార్గపు రాజ్యం కదా. తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యంగా అవుతుంది. జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు, భక్తిలో జ్ఞానం అస్సలు ఉండదు. ఇక్కడ నక్షత్రాలు కూర్చున్నారు అని తండ్రి భావిస్తారు, చూస్తారు కూడా. దేహ స్మృతిని వదిలేయాలి. పైన ఏ విధంగా నక్షత్రాలు మినుకు మినుకు మినుకుమంటూ ఉంటాయో అలా ఇక్కడ కూడా వెలుగుతూ ఉన్నారు మీరు. కొందరు చాలా ప్రకాశవంతమైన వెలుగు కలవారిగా అయ్యారు. కొందరు వీరిని భూమిపై గల తారలని, దేవతలని అంటారు. ఇది ఎంత పెద్ద బేహద్దు రంగస్థలం. అది హద్దు, ఇది రాత్రి, మరియు హద్దు పగలు. ఇది అర్ధకల్పపు బేహద్దు రాత్రి, బేహద్దు పగలు అని తండ్రి అర్థం చేయిస్తారు. పగలు సుఖమే సుఖం, 2 యుగాలు. ఎక్కడ ఎదురు దెబ్బలు తినే అవసరమే లేదు. జ్ఞానంలో సుఖం ఉంది, భక్తిలో దుఃఖం ఉంది. సత్యుగంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. అక్కడ మృత్యువు ఉండదు.
మీరు మృత్యువుపై విజయం పొందుతారు. అక్కడ మృత్యువు అని పేరు కూడా ఉండదు. అది అమరలోకం. అమరలోకానికి వెళ్ళేందుకు మీకు తండ్రి అమర కథను వినిపిస్తున్నారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు ఆది నుండి సృష్టి చక్రమంతా బుద్ధిలో ఉంది. ఆత్మలైన మీ ఇల్లు బ్రహ్మలోకమని మీకు తెలుసు. అక్కడి నుండి పాత్ర చేసేందుకు ఇక్కడకు నంబర్ వారుగా వస్తారు. చాలామంది ఆత్మలు ఉన్నారు. కూర్చొని ఒక్కొక్కరికి తెలిపించరు, సంక్షిప్తంగా తెలుపుతారు. ఎన్ని కొమ్మ రెమ్మలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, కొమ్మలన్నీ వెలువడుతూ వృక్షం వృద్ధి చెందుతుంది. చాలామందికి తమ ధర్మం గురించి కూడా సరిగా తెలియదు. మీరు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందిన వారు, కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయ్యారు అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మొదట మీరు శాంతిధామంలో ఉండేవారు, తర్వాత పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా, ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఒకప్పుడు ఉండేది, వీరి వంశమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ సంగం యుగంలో ఉన్నారు. మీరు సూర్య వంశస్థులుగా ఉండేవారు, తర్వాత మళ్ళీ త్రేతాలో చంద్ర వంశస్థులుగా అయ్యారు అని తండ్రి తెలిపిస్తున్నారు. మిగిలినవన్నీ ప్రక్క దృశ్యాలు. ఇది బేహద్దు ఆట. ఇది ఎంత చిన్న వృక్షం, బ్రాహ్మణ కులం తర్వాత ఎంతగా పెరిగిపోతుంది అంటే అందరినీ కలిపి చూడను కూడా చూడలేరు. అన్ని స్థానాలను చుట్టుముడుతూ వెళ్తారు. ఢిల్లీని, బెనారస్ను చుట్టుముట్టండి అని తండ్రి చెప్తున్నారు. తర్వాత మీరు పూర్తి ప్రపంచాన్ని ముట్టడిస్తారు. మీరు యోగ బలం ద్వారా ప్రపంచమంతటా ఒకే రాజ్యమును స్థాపన చేస్తారు. ఎంత ఖుషీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ మాటలు ఎవ్వరూ వినరు. గొప్ప గొప్పవారు వచ్చి వార్తాపత్రికలలో ప్రచురించినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న వేటలు మాత్రమే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద షావుకార్లు మా కొరకు స్వర్గం ఇక్కడే ఉంది అని భావిస్తారు. పేదవారి వచ్చి వారసత్వం తీసుకుంటారు. బాబా, మీరు తప్ప మాకు మరెవ్వరూ లేరు అని అంటారు. కానీ ప్రపంచమంతటిపై మోహం మమకారాలు కూడా తొలగిపోవాలి కదా. మంచిది. మదిరాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మను కాంచనంగా అంటే స్వర్ణిమం అంటే పవిత్రంగా చేసుకునేందుకు సావధాన పరుచుకోవాలి. మన్మనాభవ యొక్క సూచనను ఇవ్వాలి. యోగ బలము ద్వారా పవిత్రమై మెరిసే నక్షత్రాలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ బేహద్దుగా తయారైన నాటకమును బాగా అర్థం చేసుకుని స్వదర్శన చక్రధారులుగా తయారవ్వాలి. జ్ఞాన అంజనమునిచ్చి మానవులను అజ్ఞానము అనే ఘోర అంధకారం నుండి వెలుపలికి తీయాలి. వరదానము, బాలకుని నుండి మాలికుడను అనే స్మృతి ద్వారా అన్ని ఖజానాలను స్వంతం చేసుకునే స్వరాజ్య అధికారి భవ. ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం బాలకులు మాత్రమే కాదు, కానీ బాలకుల నుండి మాలికులు, యజమానులు. ఒకటేమో స్వరాజ్య అధికారానికి మాలికులు శరీరానికి, రెండవది తండ్రి వారసత్వానికి మాలికులు స్వరాజ్యానికి అధికారులుగా ఉన్నప్పుడు స్వంత సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారం, ఆజ్ఞ అనుసారం ఉండాలి. కానీ ఈ మనస్సు ప్రతి సమయము మాలికుడను అనే స్మృతిని మరపింపచేసి వశపరుచుకుంటుంది. అందువలన తండ్రి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇచ్చారు. మన్మనాభవగా ఉంటే ఏ విధమైన వ్యర్థ విషయం యొక్క ప్రభావము పడదు. అంతేకాక అన్ని ఖజానాలు నావే అని అనుభవం అవుతాయి. స్లోగన్, పరమాత్మ ప్రేమ అని ఊయలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని జరుపుకోవడమే అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యం. అవ్యక్త ఇషారా, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడిప్పుడే ఏదో ఒక సేవ చేస్తారు, అప్పుడప్పుడే ఫలం తినేస్తారు అంటే ఆశిస్తారు. కనుక జమ కొద్దిగా కూడా కాదు, సంపాదించారు, తినేశారు. కనుక ఇలాంటి వారికి విల్ పవర్ ఉండదు. లోపల చాలా బలహీనంగా ఉంటారు, శక్తిశాలిగా ఉండరు, ఖాళీగా ఉంటారు.
ఎప్పుడైతే ఈ విషయం సమాప్తి అవుతుందో, చేసినందుకు ఫలం నేను అనుభవించాలి. అది గౌరవం, మర్యాద, ప్రతిష్ట, పేరు ఏదైనా కానీ, ఏ కోరిక కూడా ఉండకూడదు. ఇది సమాప్తి ఎప్పుడవుతుందో అప్పుడే మీరు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి స్థితిని అనుభవం చేయగలరంటే అది స్వతహాగా మీ స్వంతం అవుతుంది. ఓం శాంతి.